నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. సెకండ్ హ్యాండ్ అని ఎగతాళి, ఎమోషనల్ అయిపోయిన సమంత. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తనపై జరిగిన ట్రోలింగ్స్ పై ఎమోషనల్ గా స్పందించింది. మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై ఘాటుగా సమాధానమిచ్చింది. వరుణ్ ధావన్తో సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా విషయాలని గురించి ఓపెన్ గా చెప్పేసింది. నాగ చైతన్య విడాకులు, ట్రోలింగ్ గురించి ఎదురైన ప్రశ్నకి సమంత సమాధానమిస్తూ, వివాహ బంధం విచ్ఛిన్నమైతే ఎందుకు మహిళల్నే నిందిస్తారు, నాపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు, సెకండ్ హ్యాండ్ యూజ్డ్ అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్లు కూడా కొంతమంది ఇచ్చారు. ఇలాంటి మాటలు బాధ పెడతాయని కూడా ఆలోచించరా? ఏం చేస్తాం, మనం ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం. క్లిష్ట సమయంలో నా ఫ్యామిలీ, స్నేహితులు నాకు అండగా నిలిచారని సమంత చెప్పుకొచ్చింది. నాగ చైతన్య సమంత కొన్నేళ్ల పాటు ప్రేమ ఉండి 2017లో వివాహం చేసుకున్నారు. కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో ఈ జంట భేదాభిప్రాయాలతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సమంత ఒంటరిగా ఉంటూ బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. మరోవైపు నాగ చైతన్య డిసెంబర్ 4న హీరోయిన్ శోభితా ధూళిపాలని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ చైతన్య వివాహం వార్త వెలుగులోకి రాగానే సమంత కోపంతో తన పెళ్లి గౌన్ని రీమోడల్ చేయించినట్లు వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఆమెకి ఎదురవగా, నేను కోపం లేదా ప్రతీకారంతో పెళ్లి గౌన్ని రీమోడల్ చేయించలేదు. నిజానికి అలా చేయించేందుకు చాలా బాధపడ్డాను కూడా. కానీ కొన్ని విషయాల్లో జీవితం ఎక్కడైతే ముగుస్తోందో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమవుతుందని సమంత చెప్పుకొచ్చింది.